యేసు ప్రభు వారికి వందనాలండి. మరి క్రీస్తు సైన్య సహవాసంలో మరి దేవుడు మరి మాకు ఎన్నో మేలు చేశాడండి. మరి పెద్ద నాన్నగారండి, మరి అయ్యగారి నాన్నగారు, మరి మా నాన్నగారు ఆయన గృహప్రవేశం చేశాడు. ఈ గృహాన్ని శంకుస్థాపన చేశాడండి. మరి శంకుస్థాపన అయినాక మరి ఇది కట్టుకున్నామండి, ఒక అంతస్తే కట్టాం. మరి తర్వాత తండ్రి గారు మరి గృహప్రవేశం చేశాడు. అలాగే మళ్ళీ తర్వాత మధ్యలోది కట్టామండి. అలా అంచెలుగా కట్టాం దేవుని. మరి అంచెలుగా మరి తండ్రి గారి ప్రార్థన, మరి ఇక్కడ అమ్మగారు అయ్యగారి ప్రార్థన, మరి కేంద్ర స్థానం తండ్రి గారి ప్రార్థన వల్ల మేము ఈ స్థితిలో మరి మా గృహాన్ని ఇచ్చాడు. మరి మంచి గృహం ఇచ్చాడండి, మంచి బిడ్డలు ఇచ్చాడు. మరి దేవుడు ఇప్పటి వరకు కూడా పోయిన సంవత్సరం మరి గృహాన్ని ఇచ్చాడు. దేవుడికి వెళ్ళలేని స్థితులు స్వస్త్రాలు మా కొరకు ప్రార్థన చేసిన మరి పెద్ద అయ్యగారి అమ్మగారికి, మరి ఇక్కడ అయ్యగారి అమ్మగారికి కూడా వందనాలండి, స్వస్త్రాలండి. మరి అలాగే మరి గృహం ఇచ్చాడు. మరి గృహంలో మరి మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు ఇప్పటి వరకు కాసి కాపాడాడండి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను. మరి అలాగే నా సంఘానికి క్రీస్తు సహవాసం అండి మాది. మరి క్రీస్తు సహవాసంలో నన్ను బ్రతికించాడండి దేవుడు. లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని. మరి నన్ను ముట్టి స్వస్థపరిచి మరి ఈ గృహంలో ఉన్నాం కాబట్టి, సంఘం ఉంది కాబట్టి మాకు సంఘం ప్రార్థన చేశారు, మరి కేంద్ర స్థానంలో చేశారు. మరి వారు చేయబట్టి మేము ఈ స్థితిలో ఉన్నామండి. మరి మాకు మరి దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి బతికించాడు నన్ను, నా భార్యను కూడా. మరి ఇప్పటి వరకు కూడా క్షేమంగా ఉన్నామండి. మరి గృహాన్ని ఇచ్చినందుకు దేవునికి వెళ్ళలేని స్థితులు స్వస్థరాలు. మరి అయ్యగారు అమ్మగారి ప్రార్థన చేశారు మా గురించి. వారికి వారి కుటుంబానికి, వారి బిడ్డలకు కూడా వారు ఇంకా దినాభివృద్ధి చెంది ఇంకా సంఘం బలపడాలని మరి మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నేను చెప్పే సాక్ష్యం అండి. యేసు ప్రభువుకి నా వందనాలండి. ఆత్మ తల్లిదండ్రులకు నా వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మరి ఆత్మ తల్లిదండ్రులకు కూడా నా వందనాలండి. మరి 96లో గృహప్రవేశం చేశాడండి. శంకుస్థాపన చేశాడు నాన్నగారు. సగం కట్టేసి పిల్లర్స్ లేపినాక మరి ఇది ఆగిపోయిందండి. మరి అప్పుడు మా అమ్మగారు, మా తండ్రి గారు చచ్చిపోయాడు. మరి మనం ఎలాగ చేస్తాము ఏంటని చెప్పేసి మేము ఎంతగానో భయపడ్డామండి. మరి అప్పుడు అమ్మగారు ఉందండి. మరి అమ్మగారు కూడా ప్రార్థన చేసి, సరేలేమ్మ నేనున్నాడు, ఇమానుయేలయ్య గారు ఉన్నాడు, అమ్మగారు ఉంది, ప్రార్థన చేద్దామమ్మా, దేవుడే నడిపిస్తాడని చెప్పేసేసి మరి అంతగానో మమ్మల్ని బలపరిచిందండి. మేము కట్టుకోలేని స్థితి అండి. మాకు అడేమంటూ లేదండి, ఎవరు సహాయం చేయలేదండి. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరు ఇవ్వలేదండి. నేను క్రీస్తు సహవాసంలో రాబట్టే నా 4 పిల్లలు ఇస్తానని వాగ్దానం చేసి దేవుడే ఇచ్చాడండి. మరి నన్ను బ్రతికించాడండి. నేను 93లోనే చచ్చిపోవాల్సిందానండి. మరి అప్పుడే నా భర్తను కూడా మార్చాడండి. అంతకుముందు అసలు వచ్చేవాడే కాదు సంఘానికి. మరి అటువంటిప్పుడు మరి దేవుడే మార్చుకున్నాడండి. మరి ప్రార్థనల వల్ల, మరి సంఘం ప్రార్థన, అయ్యగారు అమ్మగారు ప్రార్థన, ఇక్కడ అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మరి ఎంతగానో బలపరిచి మాకేమీ లేదండి. తల్లిదండ్రుల వల్ల కానీ అత్తమామల వల్ల కానీ ఎవరు సహాయం చేయలేదండి. కిందంతా చేసినప్పుడు 96లోనండి. మరి కింద నేలేనండి. ఆ నేల కూడా అయ్యగారు వాళ్ళు అందరూ వచ్చి బాగు చేశారండి. కూటం పెట్టారండి అప్పట్లోనూ. డిసెంబరు 2వ తారీఖునండి. మరి తర్వాత అంచెలంచెలుగా ఈ స్థితిలో దేవుడే తీసుకొచ్చాడండి. మరి మీ అందరి ప్రార్థనల వల్ల, మరి తల్లిదండ్రుల ప్రార్థనల వల్ల మరి మాకంటూ ఏమి లేదండి. మరి దేవుడు ఎంతగానో, నేను గుండె నొప్పి వచ్చి నేను 93లో చచ్చిపోవాల్సిందానండి. మరి నా భర్త 2020లో మటుకు ఆయనకి బాగాలేదండి. ఆ పిల్లలందరినీ కేకేసుకున్నాను, అమ్మ నాన్నకు బాగాలేదు, చచ్చిపోయేటట్టున్నాడు అని చెప్పేసి. మీకు కరోనా రావడం ఏంటమ్మా, మేమన్నా ప్రార్థన చేస్తాం, మీరు భయపడబాకండి. ఆత్మ తల్లిదండ్రులు బలపరిచారండి. ఇక్కడ సంఘం కూడా బలపరిచింది. మరి అలాగే 2020 నుంచి మరి ఆయన కూడా బ్రతికిచ్చాడండి. మరి నా బిడ్డలు నన్ను ఇప్పటి వరకు క్షేమంగా ఉంచాడండి. మరి అన్ని సమస్తం అంచులంచులుగా దేవుడే ఇచ్చాడండి నాకు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 96 నుంచి కూటం జరుపుతూనే ఉన్నామండి. మరి దేవుడు ఎప్పుడు మాకు తక్కువ చేయలేదండి. అన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు మీ ప్రార్థనల వల్ల. మరి మీరు ఇప్పటి వరకు కూడా, మొన్న కూడా కూటం కూడా ఎలా జరపాలి ఏంటి, ఇంత పని ఒకటి వచ్చిందండి. మరి ఇంట్లో కూడా నాకు ఒంట్లో బాగా బకెట్లోకి కాలు పడిపోయిందండి. అప్పుడు నాన్నగారు వాళ్ళు కూరగాయలు పంచడానికి వచ్చారండి. మరి గబగబా దిగుతాను, బకెట్లో కాలు పడిపోయి ఏలు కొంచెమేముందండి, తెగిపోయిందండి శాంతమా. నాకైతే తెలియలేదండి, ఊడిపోయేది కూడా తెలియలేదండి. అట్ట అయిపోయిందండి. షుగర్ ఉందండి నాకు.
ఏమైపోద్దా ఏంటని అదే కాలు కట్టుకొని అలాగే ఏడుతున్నానండి. మాకు వాళ్ళకి ఎందుకు రమ్మని క్యాకేసి ఏటమ్మా అంటే ఏటి ఏడుతున్నామంటే నా కాలు ఇట్లాగ అయిపోయిందని చెప్పేసి అన్నానండి. సరేలే ఏంటి ఇట్లా పెట్టుకొని నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పేసి అరిచింది. ఇంకా హాస్పిటల్లో తీసుకెళ్ళి 3 కుట్లు వేయించిందండి. మరి అది మీ ప్రార్థన వల్ల, అమ్మగారు ప్రార్థన వల్ల మరి అది అమ్మటే మానిపోయిందండి. అసలు పచ్చి అనేది లేదండి, అసలు కలిసిపోయిందండి. అది దేవుడే నాకు తోడుగా ఉంటున్నానండి. మరి ఈ ప్రార్థనలు గంట ప్రార్థనలు కానీ ఏది మేము వదిలిపెట్టి ఉండమండి. ఎన్నిటికి ఎక్కడికైనా వెళ్తామండి. కొంచెం ఈ పిల్లల మూలాన వెళ్ళలేకపోతున్నామండి. క్యారేజీలు ఇవ్వటానా మరి ఆలస్యం అయిపోతుంది. ఎక్కడైనా పిలిచినా కానీ దూరభారం వెళ్ళలేకపోతున్నామండి. మరి బండి కూడా దేవుడు అదే ఇచ్చాడండి. మరి మాకైతే బండి అసలు తోలతం ఆయనకి రాదండి. మరి బండి కూడా నడిపిస్తున్నాడండి ఆయనకి. మరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇద్దరం తోడుగా వెళ్తామండి. నిన్న మా అందరి ప్రతిష్ట కూడా మరి నేను రావడానికి కుదరదు, మరి వెళ్ళన్నప్పుడు మరి నేనే ఒక్కదాన్ని వచ్చానండి. 10 సంవత్సరం వచ్చాము మేము ఇద్దరము. మరి నేను ఈ సంవత్సరం ఇంటికాడ ఉన్నాడు అనుకున్నానండి. మళ్ళీ రాత్రికి వచ్చేసి కూటమి ఎలా జరుగుతుందని నేను ఎంతగానో ఏడ్చారు. ఎంత సాధారణ గలివిలు చేశాడు. గుండెలో నొప్పి వచ్చేస్తుందో పక్క ఈ పక్క ఎడం పక్క నొప్పి వచ్చేసేసి అసలు టెన్షన్ పడిపోయి ఆయాసం అంటే నాకు గుండెలో నొప్పి వచ్చినప్పుడు కూడా నేను అంత బాధపడలేదండి. కూటమి విషయంలో అపాసం ఇట్లా నేనే కదా, మరి ఎప్పుడు నేనే ఉంటానండి. వాళ్ళు అడుపున్నా కానీ బాధ్యత నాది అని తల్లిదండ్రులకు కూడా చెప్పి అమ్మ ప్రార్థన చేయండి ఘనంగా జరగాలని చెప్పేసేసి తల్లిదండ్రులు కూడా అడిగి వచ్చానండి. మరి అలాగేనమ్మా జరుగుద్దమ్మా అని చెప్పేసి తల్లిదండ్రులు బలపరిచారండి. మరి ఇక్కడ అమ్మగారికి నువ్వు టెన్షన్ పెట్టుకోబాక, నువ్వు టెన్షన్ అడుగడుగున పొద్దుగోకులు ఫోన్లు చేస్తాను అడుగుతానే ఉండదండి. ఏం చేస్తున్నావు ఎట్టున్నావు, నువ్వు టెన్షన్ పెట్టుకోబాక అంటదండి. మరి తల్లిదండ్రులు నా కన్న తల్లిదండ్రులు నన్ను బలగరచపోయినా కానీ వీళ్ళే నా బంధువులు, నేను ఏ బంధువుల దగ్గరికి వెళ్ళండి. నేను వీళ్ళే నా తల్లిదండ్రులు, వీళ్ళే నా బంధువులు అని చెప్పేసి నన్ను ఎంతోమంది అర్థాలు చేశారు. నువ్వు సత్యాడు వస్తాడని చెప్పేసి నాకున్నారు నా వాళ్ళు బోళ మంది అని చెప్పేసి అంటున్నాండి. మరి అలాగే ఇప్పటి వరకు కూడా నాకు ఆదుకొని నన్ను ఇప్పటి వరకు ఈ స్థితిలో నిలబెట్టిన తల్లిదండ్రులు నేను ఎంతో రుణపడి ఉన్నానండి. మరి రాబోయే రోజులు ఇంకా ఘనంగా జరగాలని ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడండి. మరి పిలిచిన బిడ్డలందరినీ దేవుడు తీసుకొచ్చాడండి. మీకు అందరికీ నా వందనాలండి. నా కోసం, నా కుటుంబం కోసం, నా భర్తకి నాకు షుగర్ ఉందండి. మరి ఆ షుగర్ కూడా తగ్గిపోవాలని మరి ప్రార్థన చేసి ఇప్పటి వరకు చాలా వరకు ఆయన సన్నిధిలో నిలబెడుతున్నాడండి. మరణాపాయ అంచుల్లోకి వెళ్ళినా కానీ లేవనెత్తుతున్నాడండి. మరి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా బిడ్డల కోసం మీ అందరికీ నా వందనాలు. అమ్మగారికి అమ్మగారికి మీ అందరికి వందనాలండి. మేము సింగనార్ వచ్చి 85 సంవత్సరంలో వచ్చామండి. అప్పుడు నేను మామూలుగా అంతకుముందు మా అగ్రవాసపురం వారం వెళ్ళేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చినా కూడా వారం వెళ్ళేవాళ్ళమండి. అసలు విజయ ఎవరో మాకు తెలియదండి, నేను ఎవరన్నా ఆమెకు తెలీదు. ఆమె తెలుగు బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేది అని ఆమె నన్ను రమ్మనేదండి వాళ్ళ గుడికి. నేనే మా గుడికి రమ్మనేదాన్ని అండి. నేను వాళ్ళ నాన్న అక్కడ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పెద్ద అండి ఆయన. రమ్మంటే ఇద్దరం అనుకునేవాళ్ళం కదా, ఎవరి గుడికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. పెద్దనాన్నగారు చెప్పాము, మా ఇంటికాడ నాన్నగారు ఉందని పద్దాక రమ్మంటుందంటే నువ్వేమన్నామని చెప్పారండి. నేను మా గుడికి రమ్మన్నానంటే మంచి మాట అన్నామమ్మా, అదే మాట మీద ఉండి ఆమె మన గుడికి వచ్చింది అన్నారండి. అన్నాక 80లో ఇక్కడికి వచ్చామండి, 81లో ఉన్నాం. తర్వాత కొన్ని రోజులకి బాగానే ఉంది ఆమె, మేము బాగానే ఉన్నాం, ఎవరి గుడికి వెళ్ళి వెళ్తున్నాము. ఈ లోపల వీళ్ళకి అనుకోకుండా గేదె కట్టేసింది పెద్ద మాలి గేదె, మంచి గేదె అండి. అది ఎమ్మట చనిపోయిందండి. అది చనిపోయిన తర్వాత పెద్దనాన్నగారు 95లో ఉందండి జరిగింది. ఇంకా అప్పుడు సరిగ్గా మన గుడికి ఎప్పుడన్నా మేము కోటాలు పెడితే వచ్చేది, కానీ మొగలాస్వరం వచ్చేది కదండి, ఇక్కడికే వచ్చేది. నాన్నగారు ప్రార్థన చేశారండి. అప్పుడు తిమోతి గారు వాళ్ళ వీళ్ళందరూ ఉన్నారు. 85లో ఆమె గ్యాస్ పొయ్యి కొనుక్కుందండి. కొనుక్కున్నాక ఇట్లా గేదె చచ్చిపోయిందండి. నాన్నగారు మరి వాళ్ళ ఆయన మీద కీళ్ళు కనపడుతుంది. అప్పటికే ఆయన్ని వీళ్ళిద్దరూ డ్యూటీలో సావాసంగా ఉన్న ఆయన చనిపోయాడు. ఈ గొలుకుల ముందు వేసుకుని చనిపోయాడండి రైలు కట్ట కింద. ఆయన ఈయనలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పిచ్చిగా మాట్లాడింది. ఈయన కూడా ముందు తెచ్చుకుని వంగికి తగిలించుకున్నాడు, సొక్కాలో పెట్టుకున్నాడు. అప్పుడు నాన్నగారిని ఇక్కడికి తీసుకొచ్చామండి. సుతుకోవటం అయిపోయిన తర్వాత 95లో తీసుకొచ్చి నాన్నగారు చూసి కింద ఉన్నామండి. అప్పుడు మామూలుగా రేకుల షెడ్ ఉంది.
కూర్చుని నాన్నగారితో మాట్లాడినాక, అమ్మ మీ ఇల్లు తప్పమ్మ, అందుకే నాకు జరిగిపోయింది, ఇంటికి యజమానికి తేడా అమ్మ, ఇల్లు ఇమీడియట్గా తీసేయమన్నాడండి. తీసేయమని ఈ గోడ ఏపున ఉందండి పారికి, వాళ్ళ చెల్లికి మామూలుగా సందు ఉంది, వీళ్ళకి ఏపున ఈశాన్య మూల ఇల్లు గోడ, ఈ గోడ లేదు. నాన్నగారు అన్నాడు ఇదంతా ఉంచేయమ్మా, ఈ బాగా తీసేయమని చెప్పాడు. తీపోతే నువ్వు అశ్రద్ధ చేస్తే సుదర్శనం మీద కీడని చెప్పాడండి. ఇక విజయ్ నాన్నగారు కాళ్ళు పడి ఏడిసి, నలుగురు పిల్లలు అలా సుదర్శనం ఇప్పుడు గుడికి రావట్లేదు, తీపోయాడు అనుకో, ఏంటి నా పరిస్థితి అని నాన్నగారు కాళ్ళు పడి ఏడిసేసింది. ఏమవుదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, అక్కడ గుడికి రావట్లేదు కదా నాన్నగారు, మేరీ చెబుతాను, అవును నీకు చెప్పుద్ది, దాన్ని బట్టి చేసుకోమన్నారండి. ఇంక మా అయ్యగారు వీళ్ళందరూ మేము విన్నాము. సుదర్శనం చెబితే ఒప్పుకోలే, కట్టింది పగలగొడతావా అని వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు, సుదర్శనం ఒప్పుకోవట్లేదు, ఇద్దరు ఒప్పుకోవట్లేదు. ఇక విజయ్ మాత్రం ఏడుపావి. ఇక ఏమన్నా కానీ వాళ్ళ నాన్నకి ఎదురుకిచ్చింది, సుదర్శనకి ఎదురుకిచ్చేసి రేకుల చెట్టుని పడేసేసామండి, బారు పడేపిచ్చేసింది. సందు తీసి యువతాలు మళ్ళీ ఏరే పోస్టులు వేసి అవతాల వాళ్ళ చెల్లికి వదిలేసా పారి. ఇంకా అట్లా చేసిన తర్వాత 95లో అట్లా చేసిందండి. చేసిన తర్వాత నాన్నగారికి మేము వెళ్ళేవాళ్ళం, వారం వారం చెబితే మంచి పని చేసావమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమవుదని చెప్పమన్నారండి. ఇంకా అప్పటి నుంచి విజయ్ విశ్వాసం, అలా ఆయన బతికిచ్చాడు. గీత పోతే పోయింది, మనిషి ఉన్నాడు కదా అని ఆమె సంతోషించిందండి. ఇంకా అప్పటి నుంచి కింద జరిగిందండి ఇది. అప్పుడు ఆమె బిల్డింగే లేదు, రేకుల షెడ్డు. ఇంకా తర్వాత విశ్వాసం వచ్చింది మన సంఘంలో. ఆయన్ని ఆ అబ్బాయి ఆ చీకటిలోంచి విడుదల చేశాడండి. నాన్నగారు ప్రార్థన, అమ్మగారు కూడా నాన్నగారు కూడా ఇద్దరు, నాకు అంత బాగా తెలియదు, సేవ లేదు, నేను భయపడిపోయేదండి, అబ్బా చచ్చిపోద్దామో, నేను మన గుడికి అటు లాన్ తిడుతున్నాడు, ఇటు మరి ఈమె నిలబడితేనే కదా అని నాకు బాధేసి నేను ఏడ్చేసేదాన్ని. ఇంకా తర్వాత 96 వచ్చేసింది. 95లోనే నాన్నగారు శంకుస్థాపన చేశాడండి. వచ్చి శంకుస్థాపన అయిన తర్వాత 96 వచ్చింది. ఇంక ఇదంతా తీసేసి మళ్ళీ రేకులు అయిన తర్వాత రేకులు తీసేసి ఆమె దగ్గర 20,000 ఉన్నాయి. ఆ 20,000 సీటు ఎత్తుకుంది, ఆ 20,000 పెట్టే ఆమె దిగిందండి. పెద్దనాన్నగారు ప్రార్థన చేసి ఏమీ లేదమ్మా నీకు ధన సాయం చేస్తాడు దేవుడు అన్నాడండి. ఇంకా అప్పుడు కడవాయి మిగిలినవి కూడా దేవుడు ఇచ్చాడండి. కింద గృహానికి దేవుడు సమస్తం ఇచ్చాడండి. కానీ కింద ఇసుకలోనే ఇప్పుడు తర్వాత 96 వచ్చిన తర్వాత డిసెంబర్ నెలకి పెద్దనాన్నగారు లేనప్పుడు అయ్యగారు కూడా కొత్త సేవలో కొత్త, ఎంత టెన్షన్ పడ్డాను. టెన్షన్ అంటే నాకు తెలియదండి అసలు. ఇటేమో అలా తిడుతున్నాడు, ఇటేమో సుదర్శన, ఈమెమో ఏమవుతాను మేరీ అని నన్ను పిచ్చుకుని ఏడిచేది, భయం వేసేది. అప్పుడు నాన్నగారు కావిరిలేసి చనిపోయాడు, పరిమళ కావిరిలైంది, నాకు కూడా కావిరిలైంది. నాన్నగారు చనిపోయాడు, నేను ఏ పాటిదాన్ని, నీకు కూడా చచ్చిపోతానేమో నాకు అనిపించేది. మానేసేది. అమ్మగారే చెబితే ఏమవుదమ్మా, నీ తమ్ముడు ఉన్నాడుగా, ఇమానీళ్ళు ఉన్నాడు, నువ్వు భయపడతావు ఎందుకు, ఆ ముందు ధైర్యంగా ఉండాలమ్మా అని నాకు చెప్పేదండి. నేను అక్కడ అమ్మగారి దగ్గర మాట తీసుకుని నేను ధైర్యం చెప్పేదాన్ని. కానీ నాకు భయంగానే ఉండేదండి. ఆమె బీరువా కింద గడసర్పం పడుకుందండి, నాకు ఇంకా భయం వేసేది. అమ్మగారే చెబితే కొన్ని చెప్పేదాన్ని కదా, ఆమె బాధలో ఉంది, నాన్నగారు లేడని. ఆ తర్వాత ఇక మా నాన్నగారు 96 2వ తారీఖు ఓపెన్ చేశారండి. ఇది ఖచ్చితంగా కింద ఓపెన్ చేసినప్పుడు నేను అంతకుముందు నాన్నగారు చనిపోయినప్పుడు చర్చి ప్రతిష్టకని నేను నాన్నగారు అమ్మగారు బట్టలు తెచ్చుకున్నానండి. బట్టలు తెచ్చుకున్నప్పుడు కూడా నాకు అభ్యంతరం ఏం చెప్పలేదండి దేవుడు. ఈ 2వ తారీఖు ఓటం ఏంటంటే డిసెంబర్ 96లో చర్చిలోకి వెళ్ళి చర్చి ఓపెన్ తాటాకులు పెద్దది పెంచామండి. అప్పుడు పెంచినాక పెద్దనాన్నగారు పెట్టాలని నేను కొనుక్కున్నాను. మన పెద్దమ్మగారు అయితే అబ్బాయికి ఈ అమ్మాయి కట్టుకుంటాడు చేతులతో మయ్యగారితో నాతో పంచి లాల్చి ఇప్పించిందండి. పంచి చర్చిలో 2వ తారీఖు ఫస్ట్ మన సంఘంలో మా నాన్నగారు ఓపెన్ చేసింది విజయాలదేనండి. ఇదేనండి 2వ తారీఖు పంచి కట్టుకుని మా సింగదానం చర్చిలోంచి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారండి. చాలా బాధ వేసింది. అయ్యగారు కట్టుకున్నాడు, నాన్నగారు లేడని ఏమైపోతామో ఏమన్నారు, టెన్షన్ పడేది, భయం వేసేది. అమ్మగారికి చెప్పేదాన్ని కొన్ని చెప్పుకోకుండా బాధలో ఉందని చెప్పేదాన్ని కాదు.
ప్రార్థన విజయ్ నేను ఎక్కువ ప్రార్థన చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం. 96లో డిసెంబర్ 2వ తారీఖు మన అయ్యగారే ఓపెనండి సింగనార్లో ఈ విజయాలది. 96 నుంచి కూడా మన అయ్యగారే 2వ తారీఖు పెట్టపోయినా సంఘం పెరిగింది కదా, డేట్లు మారినా డిసెంబర్లోనే పెడుతున్నారండి. సమస్తం విజయ్ కూడా. కానీ ఆమె చాలా బాధలు పడింది. తర్వాత సుదర్శన్ మాడాడండి. వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఏమనలేదు. వాళ్ళు మెలకోకుండా ఫస్ట్లో తిట్టారు, తర్వాత కొండ మీదే ఉన్నాడా నన్ను కూడా తిట్టేవాళ్ళండి. నేను అక్కడికి తీసుకెళ్తున్నానండి. అన్నీ దేవుడు సర్దుమనిసాడు. సుదర్శన్ దేవుడు మార్చారండి. నలుగురు కూడా శుభ్రంగా సంతోషంగా ఉన్నారండి. దేవుడిలో మన సంఘంలోకి 2 వస్తుంది, ఒక ఆయనే రాడండి, 3 వస్తారు. సమస్తం కూడా విజయ్ కూడా ఎవరు ఇవ్వలేదండి. నాన్నగారు అమ్మగారు ప్రార్థన, పెద్దనాన్నగారు అమ్మగారు ప్రార్థన దైవాలే ఆమె కూడా. కానీ పెద్దనాన్నగారు అయితే చాలా సంతోషించాడు. నువ్వు వెళ్ళకోకుండా ఉండవు, అదే నాకు సంతోషం అనేవాడండి. ఆ చర్చిలో ఏముండదండి, మనం చెప్పగలదు. కానీ వాళ్ళు కిల్లీలు తింటారు, రకరకాల చాలా సంతోషం. ఆయన అసలు ఏ గుడికి వెళ్ళేవాడు కాదు, అక్కడ కూడా వెళ్ళేవాడు కాదు. మన క్రీస్తైన సావాసాలు ఉండే గొప్పతనం. మన ఆయన అన్నాడు, మీదే గొప్ప అంటావు, అన్ని సంఘాలు గొప్ప కాదు అని అంటే మాది గొప్పేనయ్యా నువ్వు విన్నాను అనుకోని. మా క్రీస్తైన సావాసం మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు అని పెద్ద నాన్నగారు నుంచి చెబుతానండి. నాకు ఎవరన్నా అడిగితే మన సంఘం గురించి ఎంత కూడా నేను వాళ్ళకి అవకాశం ఇయ్యను. మన దేవుడిని ఏమన్నా నేను ఊరుకోనండి. ఆయనలో ఉన్న గొప్పతనం మాకు తెలుసు. మేము విగ్రహారాధన చేసిన వాళ్ళమే అని ఆయన చెబితే వాళ్ళు నోరు మూసుకుంటారండి. మామతో గెలవలే, వాళ్ళదే గొప్ప అంటది అంటారండి. అట్లాగే మా నాన్నగారు అమ్మగారు కూడా 96 నుంచి కూడా నాన్నగారి కన్నా ఇంకెక్కువగా మమ్మల్ని స్థితిలో నిలబెట్టాడండి. నాన్నగారు ఉండగా కిందే ఉండేవాళ్ళం అండి. కానీ ఆయన అని తక్కువ కాదండి, సంఘాన్ని నాన్నగారు డెవలప్ చేశాడు. నాకెందుకులే నాన్నగారు ఉండగా వాళ్ళే అని అనుకోరండి. ఇప్పటికైనా కానీ అందరినీ డెవలప్ చేస్తాడండి. నన్నే కాదు, సమస్తం కూడా విజయ్కైనా నాకైనా మా తమ్ముడికైనా సమస్తం నాన్నగారు ప్రార్థన అమ్మగారు ప్రార్థన దైవాలే 96 నుంచి కూడా ఈ స్థితిలో నిలబెట్టాడండి. ఇదంతా నాన్నగారు అమ్మగారు గొప్పతనం, దేవుని గొప్పతనం అండి. ఇంకా రాబోయే సంవత్సరం ఇంకా ఆమెకి ఏదో తేడా వచ్చినా దేవుడు కాపుదాలు ఉండదండి. ఈ సంవత్సరం వల్ల దేవుడు కాపుదాలు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం అండి. నాన్నగారు అమ్మగారు కూడా ఇంకా నేను ఏ విషయాలన్నా బలంగా నిలబడలేకపోతున్నాను. ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఏమన్నా విజయ్ మంచిగా వాళ్ళకి అన్నీ చూడలేకపోయినా విజయ్నైనా నన్నైనా క్షమించాలి. ఇంకా రాబోయే సంవత్సరం ఇంకా కూటం ఘనంగా చేయాలని నాన్నగారు అమ్మగారికి మీ అందరికి వందాలండి. సమస్తం ఇచ్చింది దేవుడేనండి. నాన్నగారు అమ్మగారు ప్రార్థన దైవాలేదండి. దేవుని స్తోత్రం మీ అందరికీ వందాలి. కొంచెం ప్రార్థన చేద్దామండి. మహాగరుడివి కృపామేడు ప్రేమ గల్లేవా నీ పాదాలకి వేలాది కోట్లాది ఇస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నీ ప్రేమిలో చెప్పిన ఈ గృహం గురించి చక్కని సాక్ష్యం మీకు దీవించి సహాయం తెచ్చారు ప్రభు. రాబోయే కాలంలో వీరి పట్ల ఇంకా అనేకమైన అద్భుత కార్యములు ఈ గృహంలో మీరు నెరవేర్చి సహాయం తెచ్చారు. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.